యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మళ్ళీ మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. 26 నుండి 32 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మరొక భాగాన్ని చదువుదామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34 వచనాల్ని నేను 33వ వచనం చదువుతాను, మీరు 34వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతికి 2 వచనాలు మాత్రమే చదువుదామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34 ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరునను నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకును ఉన్నవి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మనకు మనంగా పరిశీలన చేసుకోవడం అనేది ప్రతి ఆదివారము బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారు ఉంటున్నామండి. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందు మనము అయోగ్యముగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందకూడదు. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం యోగ్యముగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవలసిన వారిగా ఉంటున్నామండి. ఎందుకంటే ఒకవేళ మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా అనాలోచనగా కానీ ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందితే చాలా నష్టం అన్నమాట. చాలా నష్టం. అంటే ఈ నష్టం ఇక్కడ కనపడదు. నేను అదే చెప్తూ ఉంటాను మీకు ఎన్నోసార్లు. భౌతికమైన నష్టమైతే భూమి మీద కనపడుతుందేమో కానీ ఆత్మ సంబంధమైన నష్టము ఈ భూమి మీద కనపడదు. ఈ నష్టం ఎప్పుడు కనపడుతుంది అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అప్పుడు కనపడుతుంది. ఎందుకంటే మనం ఎంత నష్టపోయామో, మనం ఎంత పోగొట్టుకున్నామో, మనం ఎంత కోల్పోయామో అని ఆ రోజు మనం ఎంత బాధపడతాం. కానీ బాధపడినా తిరిగి దాన్ని సమకూర్చుకునే అవకాశం మనకు దొరకదు. ఈ భూమి మీద మనం ఏమి పోగొట్టుకున్నా తిరిగి మనం సంపాదించుకోగలమేమో కానీ ఆత్మ సంబంధమైన దాన్ని మనం పోగొట్టుకుంటే మరలా అది దక్కించుకోవడం అనేది చాలా కష్టమండి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక్కసారి మారిన తర్వాత
మరలా మనం లోకంలోకి వెళితే తిరిగి మరలా లోకములో నుండి దేవుడి దగ్గరికి రావడం అనేది ఇది అసాధ్యమంట. ఒకవేళ వచ్చితే అది చాలా గొప్పే, కానీ రావడం అనేది చాలా కష్టం. అందుకని అంటాడు, ఆ ఒక్క మాట కూడా మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథము అది ఎంత కష్టమైనదో ఇక్కడ దైవజనుడు ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. 6వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6 వచనాలు కలిసి ఉన్నాయండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6 వచనాలు. అంటే అట్టి మనిషిని మరలా నూతన పరుచుట అసాధ్యము. కాబట్టి రక్షించబడిన నీవు నేను కూడా దేవుని బిడ్డగా అయిన తర్వాత మరలా దేవుణ్ణి విడిచి లోకంలోనికి వెళితే లోకములో నుంచి దేవుడి దగ్గరికి రావడం అనేది చాలా అసాధ్యం అన్నమాట. ఎందుకు అంత కష్టము అంటే, ఈ లోకములో ఉన్న దుష్టుడైన సాతానుడు మరలా వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరిగి రానివ్వడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, 2 మనుషులు మీకు చూపించాను. ఒకటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు మొదట దేవుణ్ణి వెంబడించినవాడు, యథార్థముగా జీవించినవాడు. తర్వాత సౌలు దేవుడి యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవుడు తనకి ఏమైతే చేయమన్నాడో అది చెయ్యకపోవడం వల్ల, దేవుడు సౌలును వదిలిపెట్టడం వల్ల సౌలు దేవునికి దూరం అవుతూ వచ్చాడు. ఎంత దూరం అయ్యాడు అంటే, తిరిగి సౌలు దేవుడి దగ్గరికి రావడానికి ఎటువంటి మనసు కూడా నిలపలేకపోయాడు. అంటే సౌలు దేవుడి దగ్గరికి రావలసిన వాడు దేవుడి దగ్గరికి రాకుండా కరణ పిచాచి దగ్గరికి వెళ్ళి సోదెగాండ్రుల దగ్గర ఆయన జరగబోతున్న విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. అలాగే వెళ్ళడం వల్ల దేవుడు సౌలుని దేవుడే చంపేశాడట. మీకు ఆ మాట చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము. ఇక్కడ సౌలును ఏ రీతిగా మరణించాడు, ఎందుకు మరణించాడు అనే విషయాల్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక మాటను ఆయన గుర్తు చేశాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనమండి. 10, 13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞలను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కరణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదికినందుకును సౌలు హతమాయెను. సరే, దేవుడి దగ్గరికి రావచ్చు కదా. దేవుడు అంత కఠినాత్ముడు అంటావా? నిజంగా దేవుడు, ఒకవేళ నువ్వు లోకంలో దేవుడిని వదిలి లోకంలోకి వెళ్ళి మరలా దేవుడి దగ్గర రావాలి అనుకుంటే, మనం నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి ఏడ్చి, ప్రభా నేను చేసింది తప్పే, నేను ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాను, ఒకవేళ మనం నిజంగా తగ్గించుకొని దేవుడి దగ్గరికి వచ్చుంటే నిజంగా దేవుడు క్షమించగలిగిన వాడండి. కానీ ఆ తగ్గింపనే మనసు రానివ్వడు సాతానుడు. ఇంకొకసారి కానీ, మొదటిసారి సాతాను యొక్క చేతుల నుంచి విడుదల పొంది దేవుడి దగ్గరికి వచ్చాం, ఇప్పుడు మరలా దేవుడి దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళాం, ఇప్పుడు లోకములో నుంచి దేవుడి దగ్గరికి రావాలి అంటే అంత తేలిగ్గా రానిస్తాడా సాతాను? రానివ్వడం. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి మరలా వాడి దగ్గరికి వెళితే వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మునుపున్న దానికంటే ఇంకా నీచమైన దానిగా చేయగలుగుతాడట, ఇంకా నీచమైన దానిగా చేస్తాడట. అంటే ఎలాగో చెప్తాను. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఆయన చెప్పాడు. ఎలాగంటే, మొదట పెళ్ళైన తర్వాత ఆ భర్తతో కొంతకాలం సంసారం చేసిన తర్వాత భార్యాభర్తలకు ఇరువురికి ఏదో ఒక సమస్య వచ్చి వీళ్ళిద్దరూ ఇడిపోయారనుకోండి,
విడిపోయిన తర్వాత ఈ స్త్రీ వేరొక పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు, ఈ పురుషుడు వేరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే వీరు పరిత్యాగ పత్రికను తీసుకున్నారు కాబట్టి, ఈ డైవర్స్ని తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టంగా బ్రతకొచ్చు. ఈమె ఈ మొదటి భర్తను వదిలిపెట్టి ఇప్పుడు రెండో వివాహం చేసుకొని ఇప్పుడు రెండో భర్త దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు రెండో భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీని వాడు ఎలా ప్రేమిస్తాడంటావు? అందుకనే ఒక్కసారి మొదటి పెళ్ళి తప్పుకుందంటే రెండో పెళ్ళి నరకం చూసేస్తారు, నరకం చూస్తారు. ఎందుకో తెలుసా? మాటి మాటికి ఏమంటాడు, ఏమంటాడు తెలుసా? అదే గుర్తు చేస్తాడు. అందుకే ఆడు వదిలేసినట్టున్నాడు నిన్ను, అందుకే నువ్వు ఇలాంటి దానివల్ల నేను ఇలా చేసాడాడు, ఆడు ఇలాంటి బుద్ధి ఉంది కాబట్టి నేను అలా చేశాడు. ఇది మాటి మాటికి నిన్ను అంటా ఉంటే నీకు ఎలాగుంటుందంటావు? పొడిచినట్టు అనిపిస్తుంది అనమాట, చచ్చిపోవాలనిపిస్తుంది అనమాట. అందుకని సరే, ఇప్పుడు రెండో భర్త దగ్గర కూడా ఈమె వివడలేక ఇప్పుడు డైవోర్స్ తీసుకొని మళ్ళీ వాడిని కూడా వదిలేసి ఇప్పుడు మొదటి భర్త దగ్గరికి రావాలనుకో, ఆడు రానిస్తాడా? ఇంకా రానివాడట. రెండవదిగా అని చెప్పాడు, మరలా ఆమె నీ దగ్గరికి వచ్చిన ఆమెను మరలా నువ్వు భారీగా స్వీకరించడానికి నువ్వు ఇష్టపడకూడదు. అలా చేసావంటే నువ్వు తప్పు చేసినట్టే అంటాడు ఆయన. ఇప్పుడు ఆమె తప్పు చేయడం కాదు, నువ్వు తప్పు చేసినట్టు అవుతావు, నువ్వు అపవిత్రమైన వాడు అయిపోతావు. అలాంటి వాడిని ఇశ్రాయేలు ప్రజల నుంచి వెలివేసేవారట, ఉంచనిచ్చేవారు కాదు. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి ఈయన్ని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి అతని దగ్గరికే నువ్వు రావాలనుకున్నప్పుడు అతను నిన్నెలాగ అంగీకరిస్తాడు? ఇంకా నువ్వు పాడైపోయావు కదా, నువ్వు చెడిపోయిన దాన్ని ఎలాగ అంగీకరిస్తాడు ఆయన? సాతాను అలాంటి వాడు. ఒక్కసారి దేవుణ్ణి వదిలి వాడి దగ్గరికి వెళితే వాడు ఏం చేస్తారో తెలుసా? పూర్తిగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని సర్వనాశనం చేస్తాడనమాట. అంటే ఇంకెప్పటికీ దేవుడి దగ్గరికి వచ్చేటట్లుగా చేయడనమాట. ఇంక తిరిగి రాలేము. ఎందుకు రాలేము అంటే వాడు అంత భ్రష్టుడిగా మనల్ని తయారు చేస్తాడు. అందుకనే ఈ లోక సంబంధమైన సాతానుడు చాలా చెడిపోయినవాడు. అందుకని అంటాడు, వాడితో స్నేహం చెయ్యొద్దు అని ఎందుకు చెప్తాడు తెలుసా దేవుడు? వాడితో స్నేహం చేసేవా, వాడు ఎలాంటి నైజము కలిగిన వాడో అలాగే మనల్ని కూడా పూర్తిగా వాడులాగే తీసుకెళ్ళిపోతాడు. వాడు నైజం ఏంటో తెలుసా? వాడు పాపాత్ముడు. ఎంత చెడిపోయిన వాడు అంటే మానవులను దేవునికి వ్యతిరేకముగా చేయడమే వాడి పని. అందుకనే సాతాను చేసిన మొదటి పని ఏంటో తెలుసా? దేవుడు సహించలేనిది ఏంటో వాడికి తెలుసు. దేవుడు సహించలేనిది ఏంటో వాడికి తెలుసు. దేవుడు సహించలేనిది ఏంటి అంటే మొట్టమొదటిగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు ఆయన. అందుకని వీడేం చేస్తాడు తెలుసా? మానవుడు ఎప్పుడైతే దేవునికి దూరమయ్యాడో ఆ మానవుడు వేరొక దేవుణ్ణి సృష్టించుకున్నాడు. వాడు ఇదే నా దేవుడు అని చెప్పాడు. అందుకే మానవుడి విషయంలో దేవుడు చాలా కఠినంగా మారాడనమాట. చాలా కఠినంగా మారాడు ఆయన. ఎందుకంటే మానవుడు ఎంతలాగా అయిపోయాడు అంటే, గాలి వేస్తలేదు కదా, జల్లు కొడుతుందా? ఉందా? లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా సాతానుడు చాలా దుర్మార్గుడు. అందుకని వాడు చేతిలో పడకూడదు. మొదటి సౌలు పడ్డాడు, చచ్చిపోయాడు, తిరిగి రావడానికి అవకాశం లేకుండా చేశాడు. రెండో వాడు యేసుప్రభువారి శిష్యుడైన ఇస్కరియోతు యోధా. వీడు దేవుణ్ణి వదిలి వాడి దగ్గరికి వెళ్ళాడు, కానీ దేవుడి దగ్గరికి మాత్రం తిరిగి రాలేదు. ఎందుకు రాలేదు అంటే వాడు రానివ్వలేదు. ఇస్కరియోతు యోధా యొక్క హృదయాన్ని దేవుడు కఠినము చేశాడు. ఒకవేళ నిజంగా యోధా దేవుడి దగ్గరికి వచ్చి తను చేసిన తప్పేంటో తను తెలుసుకొని ఒప్పుకొని ఉంటే దేవుడు క్షమించేవాడు. తను పొడిచిన వారినే క్షమించినప్పుడు తను అప్పగించిన వాడిని క్షమించలేడంటావా? కానీ రాలేదు. అందుకని అంటాడు, అపవాది సంతకి ఎవరు వెళ్ళినా మరలా వారు తిరిగి రానివ్వడు. చాలా జాగ్రత్త అని అదే చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే,
మనకు మనంగా పరీక్షించుకోకుండా అనాలోచనగా ప్రభు యొక్క రక్తమాంసంలో చేయి వేస్తే మనం ఏమవుతుందో తెలుసా? మన జీవితము కఠినాత్ములుగా మారిపోతాం. అంటే ఎలాగో చెప్తాను. మారకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం వల్ల నష్టము ఆత్మకు కలుగుతుంది తప్ప శరీరానికి కలగదు. ఆత్మకి ఏమి నష్టం కలుగుతుంది? ఆత్మ ఏమి నష్టపోతుంది అంటే, వీళ్ళు ఏమవుతున్నారు అంటే, ఎంత దేవుడు వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా మార్పు చెందడానికి ఇష్టపడరట వీళ్ళు. ఇది మొదటి మాట. ఏంటో తెలుసా? రక్షించబడిన తర్వాత నీకు నువ్వుగా పరీక్షించుకోకుండా అనాలోచనగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులుగానే పొందితే దేవుడు పర్లేదులే, చినికులు పెద్ద ఏం కాదు, కూర్చో. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఉండడానికి ఇష్టపడతామో మన మనస్సాక్షి కఠినమవుతుంది అన్నమాట. అది ఎలాంటి కఠినమవుతుందో తెలుసా? సరే మీకు చూపిస్తాను. దేవుని వాక్యానికి లోబడుకున్నట్లుగా కఠినం చేస్తుందట. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇక్కడ ఆయన ఏం చెప్తాడు అంటే, వీరు ఏమైపోతారు, ఎలాగైపోతారు అనేది కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 4వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2-3 వచనాలండి. మొదటి 2-3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే, వివాహమును నిషేధించుచు సత్య విషయమే అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుకొందురు. చూసారా, వీళ్ళు ఎలాగైపోతారు అంటేనంట, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా అవుతారట. వాత వేయబడిన అంటే మనసు కఠినమవుతుంది అనమాట. ఎంత దేవుడు వాక్యం విన్నా మారడానికి ఇష్టపడరు వీళ్ళు, మారరు. నువ్వెంత చెప్పు, వస్తారు, కూర్చుంటారు, ఎన్ని గంటల సేపైనా దేవుడు వాక్యాన్ని వింటారు, కానీ బయటికి వెళితే ఒక్కటి కూడా అనుసరించరు, అంగీకరించరు, నడవరు అలాగా. కారణం ఏంటంటే, ప్రభు యొక్క రక్తమాంసంలో తమ్మును తాము పరీక్షించుకోకుండా చేయవేయడం వల్ల మనస్సాక్షికి నష్టం కలుగుతుంది. వాత వేయబడిన మనస్సాక్షి అన్నమాట. అంటే ఆత్మ ఏమైపోతుందంటే చచ్చిపోతుంది అన్నమాట, కృషించుకుపోతుంది. ఎందుకు కృషించిపోతుంది? మీకు ఎన్నోసార్లు చెప్పాను. అంటే ఎలాగంటే, శరీరము బ్రతకాలి అంటే శరీరానికి ఆహారం కావాలా. 3 పూటలు పెడతాం శరీరానికి ఆహారం మనం. ఆత్మ బ్రతకాలంటే వాక్యమనే ఆహారం పెట్టాలి. ఆత్మ బ్రతకాలి అంటే వాక్యమనే ఆహారాన్ని మనం భుజించాలి. అది తిన్న తర్వాత దాన్ని అరగాలి కదా, జీర్ణించుకోవాలి కదా. ఇప్పుడు మనం ఉదయం టిఫినో భోజనమో చేసామండి, మధ్యాహ్నం ఇప్పుడు అరిగితేనే కదా మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం. మరి ఉదయం తిన్నది ఇప్పుడు అరగలేదు అనుకోండి, మనం ఇప్పుడు భోజనం చేయం. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసామనుకోండి, సాయంకాలం అరగలేదు అనుకోండి, సాయంకాలం భోజనం చేయం. అరగకపోవడం గల కారణం ఏంటి? జీర్ణశక్తి అవ్వకపోవడం గల కారణం ఏంటి? శరీరంలో ఏదో బలహీనత, అనారోగ్యం మనకు వచ్చిందన్నమాట. అందుకనే మనం తిన్నది అరుగుతా లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్యా నేను తింటున్నాను కానీ నాకు అరుగుతా లేదు అంటాం. రెండవదిగా కొంతమందికి ఆకలి వేయదు అంటారు, ఆకలి వేస్తా లేదు. అన్నం తింటలేదేంటి అని అడిగితే అంటారు ఆకలి వేస్తా లేదంటారు. ఏంటి ఆకలి వేస్తలేదు? పొద్దున కూడా తినలేదు, మధ్యాహ్నం కూడా తినలేదు, ఇప్పుడు కూడా నువ్వు తినవా? ఆకలి వేయకపోవడం కూడా ఒక రోగమే, అవునా? ఆకలి వేయకపోవడము రోగమే, తిన్నది అరగకపోవడము రోగమే. ఈ 2 రోగాలే. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రెండింటినీ బాగు చేసుకున్నప్పుడే, తిన్న ఆహారం అరిగిందనుకోండి,
ఇప్పుడు మన శరీరానికి పొద్దుట ఆహారం తిన్నాం, అది తిన్నది అరిగింది అనుకోండి, మనకేమవుతుంది? ఆకలి వేస్తుంది, మనకు బలము చేకూరుతుంది. తిన్న ఆహారం మళ్ళీ అరుగుతుంది కదా, అరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఆహారం అరిగి మనకి శక్తినివ్వగలుగుతుంది. అందుకనే తిన్న ఆహారం మనలో జీర్ణం అవ్వడం వల్ల మన శరీరం అంతటికీ శక్తిని అందిస్తుంది. అందుకని మనం పని చేయగలుగుతున్నాం, బలంగా తిరగగలుగుతున్నాం. ఒకవేళ తిన్న ఆహారమే కానీ అరగలేదనుకోండి, ఆహారం తినబుద్ధి కాలేదనుకోండి, ఆ మనిషి ఏమైపోతాడు తెలుసా? రోజు రోజుకి నీరసించిపోతాడనమాట, బలహీనం అయిపోతాడు, గట్టిగా నడవలేడు, ఎక్కువ పని చేయలేరు, ఏది చేయలేరు, బలహీనులు అనమాట. అలాగే దేవుడు వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయములోని అరిగించుకోవాలన్నమాట, జీర్ణం అవ్వాలి. జీర్ణం అయ్యిందనుకోండి, ఆ వాక్యము మనకి శక్తినివ్వగలుగుతుంది, ఆత్మకు శక్తిని ఇవ్వగలుగుతుంది. ఆత్మకు శక్తినివ్వడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? శరీరానికి బలం వచ్చిందండి. శరీరానికి బలం వచ్చింది కాబట్టి మనం బలంగా తిరుగుతున్నాము, తింటున్నాము, పని చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఆత్మకి బలం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆత్మకు బలం వస్తే ఇప్పుడు ఏం చేస్తాం? ఆత్మీయమైన కార్యాలు చేస్తారు. ఇంకా మీ అందరికీ తెలుసు. చెప్పండి నెక్స్ట్ గారు. ఏం చేస్తా తెలుసా? ఆత్మ ఎప్పుడైతే బలపడుతూ ఉంటుందో ఆత్మ శరీరాన్ని చంపుతుందట. అందుకన్నాడు, ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఒకదానికి ఒకటి అపేక్షించగలుగుతుందట. అందుకనే మనం ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని విని అది మనలో అన్వయించుకోగలిగితే, ఆ వాక్యానుసారంగా జీవించగలిగితే, అప్పుడు మనం ఆత్మీయంగా బలవంతులమయ్యి శరీరాన్ని చంపుతామంట. శరీరాన్ని చంపుతామంట. శరీరంలో ఏమున్నాయి? శరీర సంబంధమైన కోరికలు, ఆశలు ఎన్నో ఉన్నాయి. వీటినన్నిటినీ చంపగలుగుతాం. అందుకనే ఎవరు ఆత్మానుసారులు, ఎవరు శరీరానుసారులు అనేది ఇక్కడే తేలిపోతుందట కదా. దేవుని వాక్యాన్ని విని అది మన హృదయంలో భద్రము చేసుకొని దాన్ని తలపోసుకొని దాని ప్రకారంగా నడవాలి. అంతేనా? మీ అందరికీ తెలుసు కదా, మరియా ఆ వాక్యమును తన హృదయములో భద్రము చేసుకొని తలపోసుకున్నదట. తలపోసుకుందట అంటే, తలపోసుకోవడం అంటే మరలా ఏ వాక్యాన్ని విన్నాను, ఎందుకు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నేనేం చెయ్యాలి, అందుకే కదా తలపోసుకుని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుంది. ఎందుకు జ్ఞాపకం చేసుకుంది? నేను దాని ప్రకారంగా నడవడానికి జ్ఞాపకం చేసుకుంటుంది. అందుకని దేవుని యొక్క బిడ్డలుగా విన్న వాక్యాన్ని మనం తలపోసుకోవాలన్నమాట. అది కదా మీ అందరికీ తెలుసు. పవిత్రమైన జంతువుకున్న లక్షణం ఏంటి? డెక్కలు చీలి ఉండాలా, తిన్న తర్వాత నెమరు వేయాల. నెమరు వేయడం అంటే అది అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా తిన్న ఆ గడ్డిని అంతటిని ఆ జంతువు ఏం చేస్తాడు? రాత్రులట నవ్వులుతూ నవిలిలోని మెత్తగా నవ్వులంట అది జీర్ణ శక్తిలోని తీసుకెళ్తుందట. అంటే ఆహారాన్ని నమలడం వల్ల అది జీర్ణం అవుతుందన్నమాట. అందుకే డాక్టర్లు అంటారు కదా, ఆహారాన్ని ఎక్కువ నవలండి, మింగేయకండి, నవలండి, మింగేయకండి అంటారు. ఎందుకు మింగొద్దంటారు? త్వరగా అరగదు నీకు. నువ్వు మింగేసావు అనుకో ఆహారం అరగదు. నువ్వు నమలాల. అది నమిలితేనే నీకు శక్తినిస్తుంది, నమలకపోతే శక్తినివ్వదు. అలాగే దేవుని వాక్యాన్ని విని దాన్ని మన హృదయంలో తలపోసుకొని వాటి ప్రకారంగా నడవాలి. అలా నడిస్తే మనం శరీర కార్యాలను చంపివేసి ఆత్మీయంగా జీవిస్తాం. కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాల దేవుడి మందిరానికి వచ్చినా తమ్మును తాము పరీక్షించుకోకుండా ఆ రొట్టెలో ఆ రసంలో పాలు పంపులు పొందడం వల్ల వీళ్ళు ఏమవుతున్నారంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఎంత దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మారడానికి ఇష్టపడరు. ఎందుకు మారడానికి ఇష్టపడరంటే వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడింది అనమాట, కఠినమైపోయింది. ఎప్పుడైతే మనస్సు కఠినమవుతుందో ఒకరు చెప్పింది వినడానికి ఇష్టపడం. నిజమండి. మనస్సు కఠినమయ్యింది అంటే ఎవరు చెప్పినా మనం వినం. మనిషి అంట కదా, మనిషి ఇరగక ముందే చూసుకోవాలట. మనసు ఇరిగింది అనుకోండి అది అతకదట కదా అంటారు కదా. మనసు ఇరగకూడదట, మనసు ఇరిగిందంటే ఇది అతకదట. అతకదా అంటే
మనసు కఠినమయ్యిందంటే దాన్ని ఎవరు ఇంకా ఒప్పించలేరట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనసు కఠినమైన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యము మనల్ని మెత్తనగా చేయగలుగుతుందంట. అది కదా అంటాడు కదా, నీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి నీకు మాంసపు హృదయాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు. అంటే ఆయన నిన్ను ఒక మెత్తని వాడిగా, మెత్తని దానిగా నిన్ను నన్ను కూడా చేయగలిగిన వాడు. ఎప్పుడు చేయగలుగుతాడు అంటే మనల్ని మనం పరీక్షించుకొని మనం ఎలాగ జీవిస్తున్నాం, ఆయనకు తగినట్లుగా జీవిస్తున్నామా? ఒకవేళ అలాగ లేకపోతే ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందొద్దు. ఆయనకి తగినట్లుగా జీవిస్తేనే ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందు. అలాగ నువ్వు పాలు పంపులు పొందడం వల్ల నువ్వేమవుతావో తెలుసా? ఆత్మీయంగా నువ్వు బలపడి ఆత్మ చేత శరీర కార్యములను చంపి ఆత్మీయంగా దేవుళ్ళో జీవించగలుగుతావు. ఆత్మీయంగా జీవించడం వల్ల నీకు లాభం ఏంటో తెలుసా? ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఈరోజు మనం సంపాదించిన డబ్బుని మనం ఏం చేస్తాం? ఈరోజు మనిషి సంపాదిస్తున్న డబ్బుని మానవుడు ఏం చేస్తాడు? దాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తాడా, లేకపోతే అది ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడా? అవసరాలు తీర్చుకోవడానికి. ఇంకా ఒక ఆయన ఇలా చెప్పాడు. ఆయన పెద్ద ప్రపంచంలోనే కోటీశ్వరుడు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఒక రూపాయి ఇచ్చారనుకోండి మీరు ఎవరైనా, నేనేం చేస్తానంటే ఆ రూపాయితో గుడ్డు కొంటాను. ఓ కోడిగుడ్డు కొని ఆ కోడిగుడ్డుని పిల్ల చేయించి ఆ పిల్లతోటి దాన్ని పెంచి దాన్ని ఇంకో 10 పిల్లలు చేయించి ఆ 10 పిల్లలతో ఇంకో 10 పిల్లలు చేయితే సంసారం ఏమవుతుంది? ఓ పెద్ద ఫామ్ అయిపోతుందట. డబ్బున్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే డబ్బుని సద్వినియోగం చేసుకుంటారు, దుర్వినియోగం చేయరు. సద్వినియోగం ఏంటి, దుర్వినియోగం ఏంటి? డబ్బుని సద్వినియోగం ఎవరు చేసుకోగలుగుతారు, దుర్వినియోగం ఎవరు చేస్తారు? 2 మాటలు చెప్తారు. ఏంటంటే ఇంటి కట్టింది ఒంటి కట్టిందట, అదేవి రాదట. అంతే కదా, డబ్బు అనేదట ఒంటి కట్టింది ఇంటి కట్టిందట, రూపాయి లాభం కలిసి రాదట. మరి ఏం కలిసి వస్తుందట? దాన్ని వడ్డీకి ఇచ్చామనుకో, లేదా డబ్బును ఇంకో వస్తువు రూపకంగా పెట్టావనుకో, అది ఏ భూమి మీదే పెట్టావనుకో, ఆ డబ్బును ఇంకొక రీతిగా నువ్వు పెట్టావనుకో, అదేమవుతుంది? నీకు పెరుగుతుంది, అది పెరుగుతుంది. ఇదేం చేయడం? సద్వినియోగం చేయడం. అర్థమైందా? అందుకనే డబ్బున్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు తెలుసా? డబ్బుని దాన్ని ఎలాగ రెట్టింపు చేయాలా అనుకుంటారన్నమాట. డబ్బుని ఎలాగ రెట్టింపు చేయాలా. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒంటికి ఇంటికి ఎట్టరాలు. సంపాదించే వాళ్ళని ఎవరినైనా చూడండి మీరు, వాళ్ళ సారు నీళ్ళే తింటారు తప్ప వాళ్ళు ఎప్పుడు మంచి కూర అనేది తినరు. ఎందుకు తినరాలో? తింటే అయిపోతుందేమో, తింటే ఖర్చు అయిపోతుందేమో, అసలు డబ్బే తీరనమాట. వాళ్ళు దేనికి కడతారు? ఎంత అయినా సరే డబ్బును, డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు, డబ్బు చూస్తూ ఉంటారు. డబ్బు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. వీళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం తినరు. చచ్చిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు చూడడమే, ఇంకేముండదు. ఇంకా వీళ్ళు తినేది లేదు. తినకపోతే ఇంకేం ఆరోగ్యం ఉంటుందండి? తినకపోతే ఆరోగ్యం ఏముంది ఇంకేళ్ళకి? ఇంకేలేం బతుకుతారు? అలాగే దేవుని యొక్క ప్రజలు కూడా ఆత్మీయంగా ఇక్కడ దేవుడు ఇచ్చిన మన ఆత్మీయమైన జీవితాన్ని ఎంత నడుస్తామోనంట అంత సద్వినియోగం చేస్తామంట. ఆయన ఎలా చెప్పాడు అంటే, ఆయన ఒక మాట చెప్పాడు. అంటే ఏమన్నాడు అంటే, ఒక మనిషికి రోజుకి 24 గంటలు టైం ఇచ్చాడట. అవునా? దేవుడు మనకి 24 గంటలు టైం ఇచ్చాడట. 24 గంటలకి గంటకి 60 నిమిషాలట, నిమిషానికి 60 సెకండ్లట. ఈ కాలాన్ని లెక్కపెట్టి ఆయన అన్నాడు 86,400 సెకండ్లు ఇచ్చాడట రోజుకి ఒక మనిషికి. ఈ 86,400 సెకండ్లు ఈ రోజులోనే వాడాలా. రేపు వాడతానంటే అవ్వదట. పోనీ నిన్నటిది ఈరోజు వాడదామంటే, అంత కాలం చాలా విలువైనదట కదా. ఒక్కసారి మనకి జరిగిపోయిందంటే కాలాన్ని తిరిగి
తెచ్చుకోలేడు. అందుకనే కాలమును సద్వినియోగం చేసుకోలేట, దుర్వినియోగం చేయకూడదట. కాలమునట సద్వినియోగం చేయాలి. దేవుడు ఈ రోజు నీకు 86,400 సెకండ్లు నీకు ఇచ్చాడు కాబట్టి ఈ సమయాన్ని ఇప్పుడే నువ్వు వాడేసుకోవాలా, ఇప్పుడే వాడేసుకోవాలా. రేపు వాడతాను అంటే పోయినట్టే. రేపటిది మళ్ళీ నీకు ఆ సమయం ఉంది. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ నీ బ్యాంకులో 86,400 రూపాయల అకౌంట్ ఉందనుకో, నీ డబ్బులు అంత ఉన్నాయి, ఈరోజే వాడేయాల. రేపటికి ఆ డబ్బు పోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? బ్యాంకులో ప్రభుత్వం నీకు 86,400 రూపాయలు ఈరోజే వాడాలా, రేపు మళ్ళీ నీకు ఇంకో 86,400 రూపాయలు వేస్తాం. మీకు అలా మీకు ప్రతి నెల వేస్తాను అంటే రోజు మీకు ఎంత వేస్తాం, మీరు వాడండి అని అనుకో, మనం ఏం చేస్తాం? 86,000 వాడదాం, 4,400 రూపాయలు మనం బ్యాంకులో డిపాజిట్ అది ఉంచుతుందిలే అంటామా, మొత్తం పూర్తిగా తీసేస్తామట. ఎందుకు? అందులో ఉంటే రేపటికి ఏమైపోద్దట? ఉండవు కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? మొత్తం తీసుకొని వాడేస్తామంట. ఎలా వాడతాం? దేనికి వాడతాం? అర్థమైందా? అది ఎలాగైనా మనం వాడేస్తామంట. మరి అలాగ నువ్వు వాడుతున్నప్పుడు, ఈ లోకంలో నువ్వెంత జాగ్రత్తగా వాడుతున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వెలాగ వాడుతున్నావు? ఆయన చెప్తూ, దినములు చెడ్డవు గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానములు కలిగిన వారిగా నడుచుకోవాలట. ఎందుకు అంటేనట, ఈ దినములు చెడ్డవట. ఈ దినములు చెడ్డవు కాబట్టి సమయాన్ని పోనివ్వకూడదట, సద్వినియోగం చేసుకోవాలి. అందుకని మనం ఆత్మీయంగా ఎంత చిన్న వయసులో దేవుణ్ణి నమ్ముకుంటామో పరలోకంలో అంత ధనవంతులం అయిపోతామంట. ఎంత ముసలి వయసులో దేవుణ్ణి నమ్ముకుంటామో అంత దరిద్రం అయిపోతామంట. ముసలి వయసులో దేవుణ్ణి నమ్ముకుని ఎంతకాలం బతుకుతావు? ఒకవేళ 50 సంవత్సరాల వయసులో దేవుణ్ణి నమ్మేవనుకో, 60 సంవత్సరాలు చచ్చిపోయావనుకో, ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళో బతికినట్టు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకి ఎంత జీతం? విలియం టెండేల్ గారు ఒక మాట చెప్పారట. ఆయన సువార్త వీరుడు కదా విలియం టెండేల్. ఆయన ఎలా చెప్పాడంటేనట, పెద్దవాళ్ళు అయితే హాఫ్ టికెట్లట, చిన్నవాళ్ళు అయితే ఫుల్ టికెట్లట. లోకంలో లెక్కలాగా చిన్నవాళ్ళు అయితే హాఫ్ టికెట్, పెద్దోళ్ళు అయితే ఫుల్ టికెట్. ఆయన ఏమనివాడంటే, పెద్దోళ్ళు అయితే హాఫ్ టికెట్ అట, చిన్నోళ్ళు అయితే ఫుల్ టికెట్ అట. అంటే ఆయన ఏమన్నాడంటే, ఎంత చిన్న వయసులో నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావో అంత ఫుల్ టికెట్ అంటే నీ జీవితం ఇంకా ఎక్కువ కాలం నువ్వు బ్రతుకుతావు కాబట్టి, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు కాబట్టి, నువ్వు ఎక్కువ దేవుడి కోసం జీవిస్తావు కాబట్టి పరలోకంలో నీకు ఎక్కువ ఐశ్వర్యం కలుగుతుందట. హాఫ్ టికెట్ పెద్దోళ్ళని ఎందుకన్నాడంటే, నువ్వు కాలం ఒక 30 సంవత్సరాలు నమ్ముకున్నావు అనుకో, 30 సంవత్సరాలకు నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఇంకో 30 సంవత్సరాలు బతుకుతావు. అప్పుడు ఎంత నువ్వు బతికినట్టు? 30 సంవత్సరాలు బతికినట్టు. ఒక 10 సంవత్సరాల వయసులో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అనుకో, నువ్వు 60 సంవత్సరాలు బతికేవు అనుకో, ఎన్ని సంవత్సరాలు బతికినట్టు? 50 సంవత్సరాలు. ఇప్పుడు 30 ఎక్కువ 50 ఎక్కువ? అదనమాట.